బ్రేకింగ్ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. 10 రోజుల తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. పార్టీ సమావేశంలో పాల్గొనడంతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే తదితరులతో ఈరోజు రాత్రిలోపు సమావేశమై రేపు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఉదయం మణిపూర్ వెళ్లి రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచే నేరుగా స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్కు హాజరవుతారు. 4-5 రోజుల పాటు అక్కడే ఉండి మరో 3 రోజులు లండన్లో పర్యటిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. 10 రోజుల తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన పార్టీ సమావేశంలో పాల్గొనడంతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే తదితరులతో ఈరోజు రాత్రిలోపు సమావేశమై రేపు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు సీఎం. ఉదయం మణిపూర్ వెళ్లి రాహుల్ గాంధీ తలపెట్టిన భారత జోడో న్యాయ యాత్రలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచే నేరుగా స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్కు హాజరవుతారు. 4-5 రోజుల పాటు అక్కడే ఉండి మరో 3 రోజులు లండన్లో పర్యటిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. రైట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. 10 రోజుల తర్వాత తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. పార్టీ సమావేశంలో పాల్గొనడంతో పాటు ఇతర నేతలు కలిసే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. సీఎం టూర్కు సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది ఆయన కార్యక్రమాలు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 గంటల తర్వాత ఈరోజు మధ్యాహ్నం ఇంకొక అర్ధ గంటలో ఢిల్లీకి బయలుదేరి వెళ్ళనున్నారు. ఇప్పటికే ఇటు ఆయన పర్యటన దాదాపుగా ఖరారు కావడం జరిగింది. ఇటు ఢిల్లీ నుండి నేరుగా రేపు మణిపూర్ లో జరగనున్నటువంటి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్నటువంటి భారత్ జోడో యాత్రలో భాగంగా 2వ విడతగా భారత్ జోడో న్యాయ యాత్రనైతే ప్రారంభించున్నారు. ఈ యొక్క పాదయాత్రలో పాల్గొనాలని చెప్పేసి ఇటు పిసిసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు అందరూ కూడా పాల్గొంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రేపు భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొనబోతుంది. అక్కడ నుండి నేరుగా మళ్ళీ మణిపూర్ నుండి ఢిల్లీకి వచ్చి ఢిల్లీ మీదుగా ఇటు దావోస్ లో లండన్ పర్యటనకి అయితే వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా అయితే ఈ రోజు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఇటు కేంద్ర మాజీ మంత్రులు, ప్రస్తుతం కేంద్ర మంత్రులు, అదేవిధంగా ఏఐసీసీ నేతలను కూడా కలవనున్నారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. ఇటు ప్రస్తుతం నెల రోజుల పరిపాలనకు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా ఇటు ప్రజా పాలన వచ్చినటువంటి దరఖాస్తులు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి 6 గ్యారెంటీలు, అన్నింటి ఇరిగేషన్ సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా ఇటు మల్లికార్జున ఖర్గేతో కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగానైతే 6 గ్యారెంటీల అమలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలకు సంబంధించి, దీనికి సంబంధించి ప్రస్తుత నెల రోజుల పరిపాలన గురించి కూడా మల్లికార్జున ఖర్గేతో కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మణిపూర్కు వెళ్ళి రాహుల్ గాంధీ న్యాయయాత్రలో పాల్గొన్న తర్వాత ఢిల్లీకి వచ్చి అక్కడ నుండి దావోస్ పర్యటనకైతే వెళ్ళనున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.